దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకులా వణికిపోయింది. భీకర గాలులు, అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. భీకర గాలులకు ఘాట్ కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ పంపుపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెట్రోల్ పంప్, హోర్డింగ్ శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారని బీఎంసీ అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. క్రెయిన్లు, గ్యాస్ కట్టర్లతో శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు అధికారులు. గాయపడ్డ 70 మందిని వివిధ సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కుప్పకూలిన హోర్డింగ్ కు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా అక్కడ ఏర్పాటు చేశారని బీఎంసీ కమిషనర్ భూషణ్ తెలిపారు. భీకరమైన గాలివాన ధాటికి వడాలాలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కుప్పకూలింది. आतमध्ये गेले ते